ఉన్న 4 రోజులైనా మేము పోయినా కానీ మాతో బాగానే మాట్లాడతారు రీతు చౌదరి గారు. అంతా బాగానే ఉంటది. బిగ్ బాస్ లో వాళ్ళు ఆడే గేమ్ అంతా వాళ్ళ కప్పు గెలిచి రావాలని మా ఊరు తరపున మేము మాట్లాడతాం. ఇక్కడ వనం దివ్య అంటే తెలిసింది ఎవరికైనా. రీతు చౌదరి అంటే చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి పుట్టిన కాంచి కూడా వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తాను. అక్క కప్పు గెలుచుకొని రావాలా మా ఊరికి పంచి పేరు వస్తుంది కదా అమ్మాయి. చూశారు మీరు ఎప్పుడైనా? బిగ్ బాస్లో వస్తున్నారు తెలుసా? అంటే వాళ్ళ ఇల్లు అదేనా? ఏది బాబాయ్ అంటే ఆ వీల్స్ అనిపించేది ఆ వైట్ డాబా. వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. గాయస్ మనం ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలోని ఖమ్మం జిల్లా అయితే ఉన్నామన్నమాట. గాయస్ ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ 9 రీతు చౌదరి గారు పుట్టి పెరిగిన ఊరు ఇల్లు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గంట కొట్టినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియోకి అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. గాయస్ దరిదాపు 200 కిలోమీటర్ల నుంచి అయితే వచ్చి రీతు చౌదరి గారు హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. సో ఆ రీతు చౌదరి గారి ఇల్లు చూస్తే మీరైతే షాక్కి గురవుతారన్నమాట. సో రీతు చౌదరి గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే న్యూస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. దయచేసి వీడియో మాత్రం పూర్తిగా అయితే చూడండి. గాయస్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అవుతారో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన తర్వాత వీడియోలో ఎవరు హోమ్ టూర్ చేయారో ఖచ్చితంగా మీరు చెప్పినట్టయితే నేను వారు హోమ్ టూర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్ బిగ్ బాస్ నటి రీతు చౌదరి గారి ఇల్లు ఎక్కడ ఉందో మనకి ఈ ఊర్లో చాలా కనిపెట్టేది చాలా కష్టమైపోయింది. గైస్ రీతు చౌదరి ఖమ్మం జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో 1955 డిసెంబర్ 25న అయితే జన్మించారన్నమాట. సో తన తల్లిదండ్రులు వనం శేఖర్, వనం రజనీ గారి పెద్ద కుమార్తె రీతు చౌదరి అనమాట. సో రీతు చౌదరి గారి అసలు పేరు వనం దివ్య అనమాట. ఈ ఊర్లో చాలామందికి వనం దివ్య అంటే చాలామందికి తెలుసు అనమాట. సో వనం దివ్య అంటే నాకు అడ్రస్ అయితే చెప్పారు. రీతు చౌదరి అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో ఇక్కడైతే ఒక బాబాయ్ వెళ్తున్నాడు. ఈ బాబాయ్ని అడిగి అసలు రీతు చౌదరి గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కొని మీకైతే చూపించాలని నాకైతే ఎంతో ఆతృతగా అయితే ఉంది. ఇల్లు ఎక్కడ? ఏదన్నా ఎక్కడ? డాబానా? ఆ వీల్స్ ఉన్నాయి కదా అదేనా? అంటే వనం చంద్రశేఖర్ అంటే రీతు చౌదరి గారు టీవీలో వస్తుంది కదా అమ్మాయి. చూశారు మీరు ఎప్పుడైనా? బిగ్ బాస్లో వస్తున్నారు తెలుసా? అంటే వాళ్ళ ఇల్లు అదేనా? గైస్ రీతు చౌదరి గారు నాన్నగారు అయితే గతంలో ఈ ఊళ్ళో ఒక కిరాణా కొట్టు అయితే నడిపేవారంట. సో ఖమ్మంలో కూడా ఒకళ్ళకి చాయ్ దుకాణం ఉందని ఈ ఊళ్ళో అయితే చెప్పారు. గైస్ మొత్తానికైతే మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 9 రీతు చౌదరి పుట్టి పెరిగిన ఇంటికైతే వచ్చామన్నమాట. సో గైస్ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదేనంట రీతు చౌదరి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు. సో ఇల్లు అయితే చాలా సింపుల్గా ఉంచుకోండి. ఎంత సాధారణ కుటుంబం నుంచి ఈరోజు వాళ్ళు ఎదిగారు. సో రీతు చౌదరి గురించి ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఊరు వాళ్ళ ఆకాంక్ష కూడా ఒక్కటే, మా రీతు చౌదరి మా ఊరు అమ్మాయి కప్పు కొట్టుకొని రావాలి, బిగ్ బాస్ విన్నర్ కావాలని ఒకటే ఆంక్షిస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే చూసాము. మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు రీతు చౌదరి అయితే ఇల్లు అయితే వచ్చింది చూడండి గైస్. ఇదేనమాట రీతు చౌదరి గారి ఇల్లు. సో చూడండి చాలా చిన్న డాబా అనమాట. సో రీతు చౌదరి అంటే చాలా మంది 2 స్టేర్లు 3 స్టేర్లు ఇల్లు అయితే ఉంటుంది అనుకుంటారు వాళ్ళ సొంతూరులో. వాళ్ళ సొంతూరులో అయితే చిన్న డాబా, చిన్న ఫ్యామిలీ అనమాట. తమ్ముడు రీతు చౌదరి, అమ్మ నాన్న, వాళ్ళ తాతయ్యలు ఇంటి వెనక వాళ్ళు ఉండేవాళ్ళంట. సో గాయస్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం అనమాట. సో అంటే చాలా చిన్న ఇల్లు అన్నమాట వెళ్ళే. మీరు రీతు చౌదరి అంటే చాలామంది ఏంటంటే చాలా పెద్ద ఇల్లు, 2 అంతస్తులు 3 అంతస్తులు ఉంటుంది. సో లాకేష్ ఉంది లోపల. అవతల వైపు నుంచి చూద్దాం. ఇక కరెంటు బిల్లు కూడా వచ్చింది. కరెంటు బిల్లు ఇక్కడ పెట్టారనమాట. చూద్దాం ఈ కరెంటు బిల్లు ఎవరి అడ్రస్ ఉందో. అమౌంట్ పేరైతే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. చూద్దాం. వనం చేతన్ అంట చూడండి. అంటే రీతు చౌదరి గారి ఇంటి పేరు వనం అనమాట. సో చేతన్, వనం చేతన్ ఇక్కడ చూడండి క్లారిటీగా వనం చేతన్. కరెంట్ బిల్ అయితే వనం చేతన్ పేరు మీద అయితే ఉంది. కరెంట్ బిల్ ఇక్కడే పెట్టేసేద్దాం. సో ఇటు లోపలికి వెళ్ళేసి చూసేద్దాం ఏమన్నా ఉందేమో.
సో రీతు చౌదరి గారి ఇల్లు అనమాట ఇది. సో అది కనిపిస్తుంది కదా, అది వాళ్ళ తాతగారి ఇల్లు అనమాట. సో ఇక్కడ చూడండి, దీనికి కూడా లాకేసి ఉందన్నమాట. లాకేసి ఉంది, హాల్ అనమాట. చూడండి, ఇటువైపు ఒక గది ఉంది. సో చూశారు కదా, లాకేసి ఉంది. అంటే ఇక్కడ ఎవరికన్నా రెంట్కి ఇట్లా ఇచ్చారేమో మనం అడుగుదాం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారని చెప్పారు వీళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు. సో వెనక వైపు నుంచి చూస్తాం, ఇక వాళ్ళ గాబండి ఇది. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉంది. చూడండి ఇల్లు. సో ఇదేనమాట రీతు చౌదరి గారి పుట్టి పెరిగిన ఇల్లు. ఇటు కూడా చూడండి, ఇటు కూడా లాకేసి ఉంది. అక్కడికక్కడ లాక్లు వేస్తున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు కాబట్టి లాక్లు వేస్తూ వెళ్ళిపోయారు అనమాట. చూడండి ఇల్లు చాలా చిన్న ఇల్లు అనమాట. సో ఇది మొత్తం కూడా ఇది రూట్ అనమాట. ఇదనమాట రీతు చౌదరి గారి ఇల్లు. సో వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఎవరికైనా రెంట్కి ఇచ్చేటప్పుడు కీస్ ఎవరికైనా ఇచ్చిపోయారా లేదని కూడా సంగతి అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనమాట. సో ఇది రీతు చౌదరి గారి ఇల్లు అండి. మీకు చూపిద్దాం అనుకున్న పాపం లాకేసి ఉంది, చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. చూడండి, ఇక్కడ లాకేసి అయితే ఉందన్నమాట. పెద్దమ్మ మీది ఊరేనా? ఇల్లు ఇక్కడ లేరా? రీతు చౌదరి ఇల్లు అనేది? రీతు చౌదరి ఇల్లు అనేది రీతు చౌదరి గారి ఇల్లేనా? ఇక్కడ రీతు చౌదరి ఇంటి ఎదురుగా ఒక అంటే కిరాణా కొట్టు అయితే ఉంది. ఎక్కడైతే తెలుసుకున్నాం. ఎందుకంటే రీతు చౌదరి గారు ఇంటి ఎదిరిగినాయి కాబట్టి మ్యాక్సిమం వీళ్ళకి తెలిసి ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వెళ్ళి? ఐడియా లేదు. అంటే రీతు చౌదరి గారు వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? ఆయన పేరు శేఖర్. వనం శేఖర. వాళ్ళ ఇంటి పేరు వనమా? వాళ్ళ అమ్మగారి పేరు రజని. అంటే వాళ్ళు వీళ్ళ సొంత ఇల్లేనా లేకపోతే ఇది రెంట్కుండేది? ఇది సొంత ఇల్లా? ఇది సొంత ఇల్లే. ఇది వెనక వైపు ఉందో వాళ్ళ తాతగారిదా? వాళ్ళకి ఇట్లా పొలాలకి వెళ్ళాలి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఐడియా లేదమ్మా. అయితే మీ ఇంటి ఎదురుగా ఉండేటోళ్ళు, మీ ఇంటి ఎదురుగానే ఉండేటోళ్ళు. అంటే రీతు చౌదరి ఇక్కడ చదువుకుంది, ఈ ఊరు స్కూల్లో ఏమైనా చదువుకుందా? మాకు తెలియదమ్మా. మీకు తెలియదు? మాకు ఐడియా లేదు. చిన్నప్పుడు చూసిన రీతు చౌదరిని? ఎప్పుడన్నా వచ్చిపోయేది. మీరు చిన్నప్పుడు చూసారా? బ్రదర్ మీది ఊరేనా? ఈ ఊరేనా? అంటే రీతు చౌదరి గారి ఇది రెంటిల్లా సొంత ఇల్లు? ఇది ఓన్ సొంత ఇల్లే అన్న. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళారు అన్న హైదరాబాద్? వాళ్ళు ఒక 15 సంవత్సరాలు అవుతుందన్న. ఫస్ట్ ఖమ్మం వెళ్ళారు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళారంట. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళారు. అంటే వాళ్ళ సొంత ఊరు ఈ ఊరే? ఈ ఊరే అన్న. అంటే వాళ్ళకి అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారన్న ఇక్కడ? రిలేటివ్స్ అంటే ఎవరు లేరన్న. వాళ్ళ బాబాయ్ ఇక్కడ అనగలప్పల్లో ఉంటుండే, కృష్ణా జిల్లా. ఇంకా వాళ్ళ తాతగారు ఉండేది, వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారు. ఎవరు లేరు ఇప్పుడు. ఇల్లు ఖాళీ. రీతు చౌదరి గారు నాన్నగారు చనిపోయి అన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది చనిపోయి? 2 సంవత్సరాలు అయిందన్న. ఊర్లో చనిపోయింది అన్న. వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థానికి వచ్చి అదే రోజు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు, సంవత్సరానికి జ్ఞాపకార్థానికి వచ్చి అదే రోజు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. అంటే రీతు చౌదరి గారిది అయితే వాళ్ళ సొంత ఇల్లు? సొంత ఇల్లు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారన్న? చిన్నప్పుడు వాళ్ళు కొద్ది చిన్నపిల్లగాళ్ళప్పుడు ఉన్నారన్న. వాళ్ళు తర్వాత ఖమ్మం వెళ్ళారు, ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళారంట. అని ఇప్పుడు మరి రీతు చౌదరి గారు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తారా సంవత్సరానికి? అప్పుడప్పుడు వచ్చారన్న. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు వచ్చారు, వాళ్ళ నాయనమ్మ చనిపోయినప్పుడు వచ్చారు, వాళ్ళ నాన్న జ్ఞాపకార్థానికి వచ్చి వెళ్ళిపోయారు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వస్తారు? వాళ్ళకి ఎక్కడ ఏదో మామిడి తోట ఉందన్నారు, ఎక్కడ? అది పొత్తులో మామిడి తోట అన్న, ఇంటి వెనకాలదే. వాళ్ళ తాతగారి కింద ఉండగానే వాళ్ళు అమ్మేశారు. అప్పుడు కనిపించేదన్నా? 2 సంవత్సరాలు అయిందన్న అమ్మేసి. అంటే రీతు చౌదరి గారు వాళ్ళ అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకి ఎంతమంది అన్నారు? ఇద్దరన్న. వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఇద్దరు, వాళ్ళ బాబాయ్. అది రీతు చౌదరికి వాళ్ళ నాన్నను వాళ్ళ బాబాయ్ ఇద్దరే. రీతు చౌదరికి అన్నగాని తమ్ముడు గారు ఎవరు ఉన్నారు? వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. పేరన్నా? జితిన్ చౌదరి. జితిన్ చౌదరి. ఎప్పుడో ఒకసారి అయితే సంవత్సరానికి ఒకసారి వస్తారు.
సో అంటే ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోయారా లేకపోతే అట్నే ఉందన్న వాళ్ళ పేరు మీద ఉందా? ఇల్లు వాళ్ళ పేరునే ఉందన్న, అమ్మలేదు, ఇల్లు అమ్మలేదు. అమ్ముకోలేదు. కాకపోతే పొలం అయితే అమ్మేశారు. పొలం అయితే వాళ్ళ తాతయ్య గారు ఉన్నప్పుడు అమ్మేశారు. అంటే రీతు చౌదరి గారి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా మీ ఊర్లో? ఇంకా చిన్నపిల్లగాళ్ళప్పుడు ఇక తెలియదన్న మనకి. అంటే ఇక్కడ వనం దివ్య అంటే తెలిసింది ఎవరికైనా. రీతు చౌదరి అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి పుట్టిన కాంచి కూడా వాళ్ళ ఇంట్లో నేను పనిచేసా. ఏది కిరాణా షాప్ లో. ఏది నేను సరుకులు తీసుకొచ్చేవాడిని. వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేకపోయినా గానీ, గంట్రాయి వేడి డ్రింకులు గానీ, జగ్గేపేట పోయి సరుకులు గానీ మొత్తం మెటీరియల్ ఇస్తే నేను తీసుకొచ్చేవాడిని. ఇది మేము వాళ్ళ నాన్న నేను మంచి దోస్తులు ఇద్దరం కూడా. అమ్మాయి నా కళ్ళ ముందే పుట్టింది. మీ చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో కూడా నేను ఆటోలో తీసిపోయి తీసుకొచ్చిన. నేను ఆటో తోలేవాడినప్పుడు అన్ని చేసిన అన్ని పనులు. మాకు ఆ శేఖర్ చచ్చిపోయినప్పుడు కూడా మీ నైట్ కూడా ఆయన హాస్పిటల్ తీసిపోయినప్పుడు కానించి కూడా మేము తీసుకొచ్చి మంచి నేను సేకరి చేశా దగ్గరుండి కూడా దానం అయిపోయింది. రీతు చౌదరి నువ్వు ఒక వీడియోలో ఉన్నారు, ఎండాకాలం వచ్చారు. ఉన్నాం. మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ అని కాదు, తెలుసు అభిమానం. మేము ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తిరిగినాం, చేసినాం, కలిసిమెలిసి తిరిగినాం. ఇంకా అదే పని తప్ప మాకు ఏది లేదు. నాకైతే కప్పు గెలుచుకొని వచ్చేసి మా ఊరికి ఏదో ఒక సేవ చేయాలి. మంచిది ఏదన్నా ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకోమని, మంచి కప్పు గెలుచుకొని రావాలని నా కోరిక. మల్లారం తరపు నుంచి మా యూనియన్ తరపున మొత్తం కూడా యూనియన్ తరపున అంతే. అందరి ప్రేమ ఏదో ఒక పేరు ఉంటే వాళ్ళ నాన్న పేరు శేఖర్ పేరు పెట్టమను చాలు. అది నా ధన్యవాదాలు. గైస్ ఈ ఇల్లు అయితే వాళ్ళ తాతగారిది అనమాట. సో రీతు చౌదరి వాళ్ళ నాయనమ్మ గారిది తాతగారిది అనమాట. సో ఏంటంటే చాలా చిన్నప్పుడు రీతు చౌదరి అయితే ఎక్కువ వాళ్ళ తాతగారే ఉండదని వాళ్ళ గ్రామస్తులు అయితే చెప్పారంట. సో వాళ్ళ అమ్మా నాన్న ఏంటంటే కిరాణా దుకాణంలో ఉండటం వల్ల ఎక్కువ సమయం వాళ్ళ తాతలతో అనేది గడిపేదని చెప్పారు. సో వాళ్ళ నాన్న రీతు చౌదరి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇదే వరండాలో పండబెట్టారంట. సో ఇదే వరండాలో పండబెట్టారని రీతు చౌదరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే ఆమె చెప్పడం జరిగింది. సో చూడండి అనమాట, వాళ్ళు కూడా చనిపోవడంతో ఇల్లు మొత్తం కూడా దుమ్ము పట్టేసింది. మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇల్లు కూడా శిథిలావస్థకు వచ్చిందని చెప్పాలి. చూడండి మెస్ అయితే ఏర్పడింది. సో లాక్ వేసింది చూడండి. సో మీ దురదృష్టం ఏంటంటే సో ఇక్కడ లాక్ మొత్తం వేసి ఉండటం కూడా మీ ఇల్లు పూర్తిగా చూడలేకపోయినా చూడండి. నేను లోపలికి చూపించే అయితే ప్రయత్నం చేశాను, కాకపోతే ఏం కనిపించట్లేదు. లోపల ఏదో బెడ్ అయితే ఉంది చూడండి. సో గైస్ ఏంటంటే ఇది మొత్తం కూడా డాబా అనమాట, ఎదురేమో రేకులు దించారు. సో రీతు చౌదరి ఎక్కువ వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఉండేదన్నమాట. సో ఇది మొత్తం రీతు చౌదరి పొలాలండి, అంటే మామిడి తోట. ప్రజెంట్ ఏంటంటే అవి వేరే వాళ్ళకి అమ్మేశారంట. సో ఇది ఇంటి బ్యాక్ సైడ్ ఇది మొత్తం, అంటే ఇక్కడ బాత్రూమ్స్ కానీ అక్కడ వరండా టైప్ కానీ ఆడుకోవడానికి ఉంటుంది అనమాట. టబ్బు అంటే మేము తెలంగాణ భాషలో గాబు అంటారన్నమాట. ఇది ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ పనిముట్లు అయ్యండి కడుక్కునేది అన్నమాట రీతు చౌదరి వాళ్ళు. ఇది వాళ్ళ వంటగది, అంటే ఈ ఇంట్లో వంటగది ఏం లేదు, ఇల్లు మొత్తం కూడా ఇది వంటగది అనమాట. చూడండి అంటే చాలా చిన్న ఇల్లు, చాలా చిన్న ఫ్యామిలీ అనమాట. సో రీతు చౌదరి మొదటి నుంచి ఉన్నోళ్ళు అయితే కాదు. సో చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎదిగారనమాట. సో చూడండి ఇక్కడ కూడా లాకేసింది, ఇటువైపున కూడా లాకేశారు. మొత్తం కూడా ఖాళీ చేసి, అంటే రీతు చౌదరి గారు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ నాయనమ్మ గారు కానీ వాళ్ళ తాతగారు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఖమ్మంలో ఉన్నారంట. సో ఖమ్మంలో ఏంటంటే ఒక 2014-15లో నారాయణ కాలేజీలో చదివారని చెప్పారు. సో అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పుడో ఒకసారి వస్తారని చెప్పారు మనకి. సో రీతు చౌదరి గారి గురించి వాళ్ళ ఊరైతే వచ్చానమాట. సో రీతు చౌదరి గారి గురించి కొన్ని తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా కొన్ని అయితే మీకైతే వీళ్ళని అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళ గ్రామస్తులు కాబట్టి. అన్న పెద్దన్న మీది ఊరేనా? ఇప్పుడు బిగ్ బాస్ ఏమైనా చూస్తావా? టీవీ షో ఏమైనా చూస్తావా? తెలియదా? ఇప్పుడు వనం శేఖర్ గారు ఉన్నారు కదా, రీతు చౌదరి గారు తెలుసా? టీవీలో వస్తుంది కదా, చూసావా నువ్వు? అక్కడే వ్యవసాయం కూలిపోయిన ఇల్లు 10 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ఉందా? అమ్మేశారా? లేదు, అమ్ముకున్నారు, పంచుకున్నారు. వాళ్ళు ఫస్ట్ లో ఏం పని చేసేది బాబాయ్? ఊరికిన ఖాళీగా ఉండేది. కిరాణా కొట్టు పెట్టుకున్నారా? అంటే ఫస్ట్ కిరాణా కొట్టు నడిపించారు.
అదే అంటే ఈ ఊర్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బాబాయ్? ఈ ఊర్లో చాలా వాళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు ఖమ్మంలో ఉన్నారు, ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయారు. మీరు కూడా ఈ ఊరేనా? ఊరే రీతు చౌదరి గారు బిగ్ బాస్ 9 చూస్తావా? చూస్తున్నావా? మీకు అంటే ఎవరంటే బిగ్ బాస్ 9 లో మనకి ఎవరైనా అన్నా మన సమానం చూస్తామే. అంటే ఇప్పుడు మీ రీతు చౌదరి మీ ఊరు అమ్మాయి ఇక్కడ మంచిగా ఆడాలి, కప్పు గెలవాలని మీరు అనుకుంటున్నారా? అనుకుంటాం. మా ఊరు గ్యారెంటీగా అనుకుంటాం అన్న. మా ఊరు అమ్మాయి కప్పు కొడితే మా పేరు కూడా నిలబెట్టేది, మా ఊరి పేరు మాకు సంతోషమే. అంటే రీతు చౌదరి గెలవాలని అంటారు మీరు మొత్తం? గెలవాలనే కోరుకుంటున్నాం. సో వీళ్ళు ఏంటంటే గాయస్ అసలు రీతు చౌదరి గెలవాలి, కప్పు కొట్టుకొని రావాలి, మా ఊరికి పేరు తేవాలని అంటున్నారు. ఎవరు అడిగినా కూడా రీతు చౌదరి గారు అంటే చాలా పాజిటివ్ టాక్ అయితే ఉందన్నమాట. మా ఊరు అమ్మ బిగ్ బాస్ గెలిస్తే మాకు అంతకంటే మంచిగా ఉందని చాలా మంది అయితే చెప్తున్నారు. అన్న మీరు చూసారన్న ఇప్పుడు బిగ్ బాస్ 9 రీతు చౌదరి గురించి మీరు షో చూస్తారా? ఏమనిపించింది దాన్ని మీ ఫస్ట్ అంటే మీ ఊరు అమ్మాయి ఆ స్థాయిలో ఎదిగిందంటే ఏమనిపించింది? మంచిగా ఆడి గెలవాలని ఉంది మాకు కూడా. మా ఊరు అమ్మాయి గెలవాలి, కప్పు గెలుచుకొని రావాలని ఉంది మాకు. కప్పు గెలుచుకొని రావాలని ఉంది. అంటే అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసారన్న రీతు చౌదరిని? వాళ్ళ నాన్నగారు ఏం చేశారన్న? కిరాణా షాప్ నడిపేవాళ్ళు. కిరాణా కొట్ట. ఖమ్మంలో వెళ్ళిపోయారంట ఎన్ని సంవత్సరాలు? అక్కడ ఖమ్మంలో కొన్ని రోజులు ఖమ్మంలో ఉన్నారు. అక్కడ కూడా షాప్ పెట్టుకుని ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో వాళ్ళు ఏంటంటే దరిదాపు ఒక 6-7 సంవత్సరాలు అయితే ఈ ఊర్లో ఉన్నారంట. ఇక్కడ నుంచి అయితే ఒక చిల్లర కొట్టే నడిపించారు స్టార్టింగ్ లో. అక్కడ నుంచి ఖమ్మంలో ఉన్నారంట. ఖమ్మంలో 2-3 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఇంటర్ డిగ్రీ కూడా 2014-15లో కాలేజ్ చేసిందంట. ఖమ్మం నారాయణ కాలేజ్లో జరిగిందంట రీతు చౌదరి. సో అక్కడ నుంచి అయితే వాళ్ళు హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యారు. ప్రజెంట్ కూడా ఎవరు కూడా వాళ్ళ కుటుంబీకులు కూడా ఎవరు లేరు ఇక్కడ. సో వాళ్ళ ఊరు గ్రామస్తులను అయితే అడిగి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది కూడా వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేది. రీతు చౌదరి గారి ఇంటి పేరు అయితే వనం రీతు చౌదరి. చాలా మంది అంటే రీతు చౌదరి అని తెలుసు, వనం రీతు చౌదరి తెలియదు. పూర్తి పేరు వనం దివ్య. తర్వాత రీతు చౌదరిగా మార్చుకున్నారు పేరు. రీతు చౌదరి గారు అసలు పేరు ఏంటంటే వనం దివ్య. అంటే రీతు చౌదరి అలేస్ వనం దివ్య అనమాట. సో వాళ్ళ గ్రామస్తుల నుంచి అయితే ఒకటే సపోర్ట్ అంటే రీతు చౌదరికి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా మా ఊరు అమ్మాయి గెలవాలి, బిగ్ బాస్ 9లో విన్నర్ కావాలి, కప్పు తీసుకొచ్చి మా ఊరు రావాలి అయితే వాళ్ళ ఊరు ప్రజలు కూడా అయితే ఆశిస్తున్నారు అనమాట. కావాలంటే మేమే వాడు ఫోన్ తీసుకొని మేమైనా మిస్ కాల్ ఎత్తాం. రీతు చౌదరి అయితే గెలిపిస్తాం. రీతు చౌదరి గెలిపిస్తాం. ఎట్లా అసలు అంటే మీ ఊరు అమ్మాయి అన్న ఎట్లా మీ ఊరు మా ఊరు వాళ్ళనేగా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎట్ట గెలిచిండు, సపోర్ట్ చేసిన ఫుల్ సపోర్ట్ చేసిండు. నేను కూడా సపోర్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ కి. ఎట్ట గెలిచిండు, రైతు మంచోడు, పని చేస్తాడు, డబ్బులు కూడా ఆగలేదు అని అంటూ పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేసిన ఫుల్ ఫ్యాన్ అన్న పల్లవి ప్రశాంత్ కి నేను. ఇట్లా ఇప్పుడు రీతు చౌదరి కూడా అట్లా చేస్తాం. మీరే అసలు మీ ఫ్రెండ్స్ అందరికి మీ తరపున మొత్తానికి ఓటింగ్ మొత్తానికి వేపిస్తా.